హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో బోట్ నెక్ బ్లౌజ్కి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలన్నది చాలా క్లియర్గా అర్థమయ్యేలాగా అందరికీ అర్థమయ్యే రీతిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఒకసారి, ఇది చూసి నేర్చుకోండి. అలాగే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అలాగే మనం ఫస్ట్ తీసుకోవాల్సింది బ్యాక్ లెంత్ తీసుకోవాలి. ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఫుల్ లెంత్ మనకు కావాలికి ఎక్కడికి కావాలో, కస్టమర్కి ఎక్కడికి కావాలో అంతవరకు లెంత్ పెట్టి తీసుకోండి. నేనైతే 14 ఇంచులు తీసుకుంటున్నాను. అలాగే నెక్ డీప్ వచ్చి ఈ రేంజ్ ఇక్కడ మిడిల్లో ఎంతవరకు వస్తుందో నెక్ వాళ్ళకి ఎక్కడికి కావాలో అక్కడికి మిడిల్లో నెక్ వేసుకోవాలి. అలా క్రాస్గా తీసుకోకూడదు. మిడిల్లో తీసుకుంటే చూడండి 11 వచ్చింది. అలాగే మన పైన బోట్ నెక్ ఉంటుంది కదా, అది ఎంతవరకు కావాలన్నది వాళ్ళకైతే అర్థమవుదు. మనం మినిమం సైజుని బట్టి ఇదైతే 36 సైజ్ ఉంటుంది చెస్ట్ వచ్చి, దానికి 3 ఇంచులు పెట్టుకోవచ్చు. కొంతమంది ఇక్కడ స్ట్రైట్గా కూడా పెట్టేస్తారు. అలా మన మోడల్ని బట్టి మనం డిజైన్ చేసుకొని కొలత తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 3 ఇంచెస్ పెట్టాను. ఈ నెక్ వచ్చి 3 ఇంచెస్, పైన బోట్ నెక్ వచ్చి ఇది వచ్చి 11 ఇంచెస్, పొడవు వచ్చి 14 ఇంచులు. ఓకే, ఇలా బ్యాక్ కొలత తీసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఏమో షోల్డర్ తీసుకోవాలి. ఈ షోల్డర్ హ్యాండ్ చేసే జాయింట్ దగ్గర ఉంటుంది కదా, ఆ జాయింట్ కాంచి అవతల పక్క జాయింట్ వరకు తీసుకోవాలి. షోల్డరు మనం భుజం దిగిపోకూడదు. షోల్డర్ దిగిపోకుండా చూసుకొని కరెక్ట్గా కొలతలు తీసుకోవాలి. 15 ఇంచులు వచ్చింది. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ తీద్దాం. బ్యాక్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ ఎలా తీయాలని చెప్తున్నాను. సేమ్ అలాగే బ్యాక్ ఎలా అయితే షోల్డర్ జాయింట్ దగ్గర టేప్ పెట్టామో అలాగే చూసుకొని అలాగే పెట్టుకోండి. అలాగే ఇక్కడ ఈ మిడిల్లోనే మనకి ఎంతవరకు కావాలో, వాళ్ళకి ఎంతవరకు కావాలంటే, వాళ్ళు ఎక్కువ కావాలంటే బోట్ నెక్ సెట్ అవ్వదు. 3.5 నుంచి 4.5 వరకే సెట్ అవుతుంది. ఈ మధ్యలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మనకు పర్ఫెక్ట్గా రావాలంటే 3.5 పెట్టుకుంటే సరిపోతుంది. నేను చూడండి 3.5 పెట్టాను. ఈ సెంటర్ మార్క్ ఉంది కదా, ఈ మార్క్ని బట్టి మీకు కనపడతలేనట్టుంది, చూపిస్తాను చూడండి. ఇదిగోండి. ఓకేనా, ఈ మార్కు 3.5 వచ్చింది. ఈ 3.5కి బోట్ నెక్ నేను డ్రాయింగ్ కూడా వేసాను చూడండి మీకు అర్థమయ్యేలాగా. అలాగే ఆ 3.5 ఫ్రంట్ నెక్ తీసిన తర్వాత ఇక్కడ మిడిల్ పాయింట్ సెంటర్ ఎక్కడ ఉందో చూసుకొని మిడిల్ పాయింట్ తీయండి. ఈ మిడిల్ పాయింట్ తీసుకోండి. అలాగే కింద చెస్ట్ ఫుల్ లెంత్ కూడా తీయండి. 13 ఇంచులు వస్తుంది. అలాగే ఇది తీసినా తీయకపోయినా అవసరం లేదు. బ్యాక్ కన్నా ఫ్రంట్ ఒక 1 ఇంచ్ పెంచుకొని కట్ చేసుకుంటాం. అది కటింగ్లో చూపిస్తాను మీకు. ఓకే, ఇక్కడ వరకే తీసుకొని ఇక్కడ బ్యాక్ కన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకోవాలి, అంతే సరిపోతుంది. 1/2 ఇంచు 1 ఇంచు బాగా చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 1 ఇంచ్ అలా పెంచుకుంటారు. ఓకే, ఇంతవరకు అయిపోయింది కదా. ఇప్పుడు చెస్ట్ కొలత తీద్దాం. అలాగే చెస్ట్ కొలత చూడండి 36 వచ్చింది. చెస్ట్ అప్పర్ చెస్ట్ ఇది 36 వచ్చింది. అలాగే సెంటర్లో కూడా తీయాలి. కరెక్ట్గా టైట్గా పట్టుకొని టేపు వాళ్ళ ఒంటి మీద పెట్టినప్పుడు జారిపోతూ ఉంటుంది. మనం టైట్గా పట్టుకుంటే జారకుండా ఉంటుంది. ఇది 36 వచ్చింది మిడిల్ చెస్ట్. అలాగే నడుము లాస్ట్ కింద మనం లెంత్ ఎక్కడ ఉంటుందో అక్కడ నడుము తీయాలి. అలాగే 30 ఇంచులు వచ్చింది నడుము. సేమ్ ఇంతే కొలతలు ఇలా తీయాలి బాడీ మెజర్మెంట్స్. నెక్స్ట్ ఏమో హ్యాండ్ మనం మిడిల్లో అయితే 5 ఇంచులు వాడేవాళ్ళు ఉంటారు, 6 ఇంచులు వాడేవాళ్ళు ఉంటారు. అలా ఎక్కడికి తీస్తే అక్కడికి రౌండ్ సర్కిల్ తీయాలి. ఓకే, అది మట్టి గుర్తుపెట్టుకోండి. ఎక్కడ టేపు లెంత్ వాళ్ళకి ఎక్కడి వరకు తీస్తే అక్కడ వరకు హ్యాండ్ లెంత్ తీయాలి. అలాగే శంక్ రౌండ్ వాళ్ళని హ్యాండ్ పైకి ఎత్తమని చూడండి. ఇక్కడ భుజం కాడ ఇలా మిడిల్లో టేప్ పెట్టి, మనం అంటే దీని మీద కుదరట్లేదు, వాళ్ళ హ్యాండ్ ఉంటుంది కాబట్టి ఫ్రీగా ఉంటుంది. ఇలా శంక్ కాడ టేప్ పెట్టి ఇలా శంక్ రౌండ్ తీయాలి. నాకు అది 15 వచ్చింది. సేమ్ ఇలా శంక్ రౌండ్ తీసుకుంటే సరిపోతుంది. ఇంతే ఫ్రెండ్స్, ఇది సేమ్ ఈ కొలతలతోటి మీకు బ్లౌజు మన స్టైల్లో స్టిచ్చింగ్ చేసి మీకు ఈ బొమ్మ కేసి చూపిస్తాను.